హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుంటే ఈ రీల్ వచ్చింది. ఆ రీల్ నాకు బాగా అనిపించింది, సో అందుకే చేశాను. ప్రేమల మూవీలోంచి ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ పైన చేశాను. డైలాగ్ వచ్చేసి అమీర్పేటలో అన్ని కోర్సుతో పాటు అమ్మాయిలను ఎలా పడేయాలి అనే ఒక డైలాగ్ ఉంటుంది. సో డైలాగ్ పైన చేశాను. వీడియో మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ డెమో చూడండి. అమీర్పేటలో అన్ని కోర్సులతో పాటు అమ్మాయిలను ఎలా పడేయాలో కూడా నేర్పిస్తే బాగుంది. ఎదురు పడదేమో నా అందాల దేవత, జాలి చూపేనా. చూస్తారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ టెలిగ్రామ్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను సాంగ్ మొత్తం ప్లే చేయలేకపోతున్నాను. ఓకేనా, ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీరు లేకపోతే టెలిగ్రామ్ లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇచ్చాను, 2 ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకుని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను, చాలా డేస్ అవుతుందో చెప్పక. ఓకేనా, కొత్త వాళ్ళు ఉంటే చూసి చేసుకోండి. ఓకేనా, ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఏదో ఒక రేషియో తీసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన రోబోట్ రెగ్యులర్ మీద క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేశాక ఇక్కడ పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇన్పుట్ ఫాంట్స్ ఉంది కదా, మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి. ఓకేనా, ఏదో ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా టచ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను. కిందికి వెళ్తుంది, లాస్ట్లో ఉంటుంది, లేదంటే ఇక్కడ మీరు సెర్చ్ చేసిన వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను యాడ్ చేసిన ఫాంట్ ఇదే. ఈ స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ షో అవుతాయి. ఓకేనా, ఇక్కడ మనకు ఇక్కడ షో అవుతాయి. ఓకేనా, స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ షో అవుతాయి. మీరు స్టార్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇన్పుటెడ్ అని దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఫేవరెట్ కూడా రైట్ క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేస్తే మీరు ఇన్పుట్ చేసిన ఫాంట్స్ ఇక్కడ షో అవుతాయి అండ్ ఫేవరెట్ కూడా ఇక్కడ షో అవుతాయి. ఓకేనా, ఫేవరెట్ ఇన్పుట్ రెండు క్లిక్ చేసుకోండి, బ్యాక్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ కిందకి వెళ్ళండి. ఇక్కడ కొన్ని PNGs ఉంటాయి, మీకు XML ఫైల్ యూజ్ చేసే వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని నచ్చితే యాడ్ చేసుకోండి. ఓకేనా, రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఓకేనా, కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మీకు ఫొటోస్ ఉంటాయి. 6 సెకండ్ నుంచి మీకు ఫొటోస్ ఉంటాయి, మీరు ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఫోటోలో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా రివీల్ అవుతుంది ఫోటో. మిగతా ఫొటోస్ ఉంటే మీరు ఇలానే ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి అండ్ కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఒకవేళ ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మిస్సింగ్ వచ్చింది అనుకోండి, ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన క్లిక్ చేసి వేరే ఫాంట్ పెట్టి మళ్ళీ అదే ఫాంట్ పెడితే ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, నేను ఇచ్చిన ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనా, ఇలా వేరే ఫాంట్ పెట్టి మళ్ళీ అదే ఫాంట్ మీద క్లిక్ చేస్తే ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, ఇలానే మీకు ఫాంట్ మిస్సింగ్ వస్తే ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి ఇట్లా చేంజ్ చేసి మళ్ళీ అదే ఫాంట్ మీద క్లిక్ చేసి ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనా, ఫొటోస్ ఉంటే ఇలానే అన్ని రీప్లేస్ చేసుకోండి. ఒక 6 ఫొటోస్ ఉంటాయి, 6 ఫొటోస్ రీప్లేస్ చేసుకోండి. ఓకేనా, XML ఫైల్ యూజ్ చేసే వాళ్ళకి చెప్పాను కదా, ఇవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని రీప్లేస్ చేసుకోండి. PNG ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి PNG ఫోటో మీద క్లిక్ చేసి యాడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఓకేనా, అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.